సిగ్గు పూబంతి చాలా బాగుంటుంది. అది దాంట్లో కూడా వాళ్ళిద్దరి మధ్యన రొమాన్స్ ఉంటుంది. అది మామూలు డ్యూట్ కాకుండా అసలు డ్యూట్ పెట్టాలి మామూలుగా, అవన్నీ తీసేసి అవతల పక్క ప్యారలల్గా జరుగుతున్న ఒక క్రియకి వీళ్ళిద్దరు ఫస్ట్ నైట్ లాగా వీళ్ళిద్దరు మంచం మీద కూర్చోవడం, బుట్టను చెరిగిపోవడం, ఇవి పూలేయటం అన్నీ వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మన ఉభయ కుశలోపరిలాగా ఇట్ సర్వ్స్ బోత్ ది పర్పసెస్. పాట ఎత్తుగడే సంగీత పరంగా కానీ పిక్చరైజేషన్ పరంగా కూడా అమ్మాయి చాలా క్యాజువల్గా ఏదో కుడుతూ సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి. అదంతా ముందరగానే మనం పిక్చర్ ఇమాజిన్ చేసుకోలేకపోతే రికార్డ్ చేయలేము. అదే అంటే మీకు ఎంత రికార్డింగ్ టైంలోనే ఒక షార్ట్ మనం ఏం తీయబోతున్నాం, సాంగ్ ఇంట్రడక్షన్ ఎలా ఉండబోతుంది అనే విజువల్ మీద మీకు ఎంత కన్విక్షన్ ఉంటుంది అనేది అది ఉండాలి. అది మనకి ఎందుకంటే అన్యూజువల్గా చేయాలన్నప్పుడు మనకు విజన్ ఉండాలి కదా. రొటీన్గా డైలాగు కర్త కర్మ క్రియ అలాగే ఉండాలి ప్యాటర్న్ అంటే అదొక పద్ధతి కాదు, అంటే ఇంకో పద్ధతి. అట్లాగే పాట కూడా ఇప్పుడు మామూలు మాట్లాడేప్పుడు కూడా ముందు వెనకాతలుగా మాట్లాడతాం రెగ్యులర్గా. అలాగే అక్కడికి వెళ్ళాను, వాడు అక్కడ లేడు, కానీ నేనేం చేయాలో నాకు తోచలేదు అని అనం కదా. అప్పుడు మామూలు అలా అన్నాం, అక్కడికి వెళ్ళాను బా ఏమిటో వాడు దుంపదగా, వాడు కనపడ్డు, వాడు నాకు కొందని చాలా చచ్చే చావచ్చింది అంటాం. ఇట్టా వేస్తే ఏమవుతుందంటే ఈ పేపర్ చదువుకుని చెప్పలేడు ఆర్టిస్ట్. పేపర్ ఇచ్చేసేసి చెప్పమంటే చెప్పలేరు. అంటే మనం ఎక్కడెక్కడ పాజెస్ ఇచ్చాము, ఎక్కడ పైకి నెట్టుతున్నాము, ఎక్కడ నొక్కుతున్నాము, ఎక్కడ చేస్తున్నాము, దిస్ గివ్స్ యునో ఏ ఫీలింగ్ దట్ యాక్టర్ ఈస్ డూయింగ్ ఇట్ విత్ ఈజ్. బిజినెస్ అనేది మీరు అంటుంటారు. పాట ఎత్తుతూ అమ్మాయి ఏదో కుడుతూ ఉంటుంది, సూట్ కేసు అందిస్తాడు. తర్వాత ఏమో వాడు గదిలోకి వెళ్ళిపోతాడు, గదిలోకి వెళ్ళిపోతే ఒక్కసారి తలుపు తీస్తాడు, మీద పడిపోతుంది. సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి మొగ్గ సింగారం ఇరిసే సుదతి మీనాచి సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా సొగసు సంపెంగ గుత్తులు మెత్తగా తాకంగా రాముడి సిక్కల్లో కాముడు సింకలు రేపంగా సిగ్గు పూబంతి ఇసిరే సీతామాలచ్చి. చరణ్ రాజ్ సర్వదమన్ బాబేజీ ఆయన మైండ్ పొల్యూట్ చేసినప్పుడు అది కూడా కరెక్టే కదా. వాడు క్లియర్ కట్గా చెప్పాడు, పెళ్లి చేసుకుందామని అనుకున్నాడు వాడేం అది కాదు ఎందుకనే పెట్టుకున్నాడు ఇంట్లోనూ. కరెక్టే కదా. అది కూడా ఆ క్యారెక్టర్ గొప్పతనం మళ్ళీ రూమ్ లోకి తీసుకెళ్ళి ఉన్నమాట నిజమే, కానీ ఎప్పుడైతే నీ మీద ప్రేమ ఉందని తెలిసిందో అది తీసాను. పిచ్చివాడు వాగాడు అక్కడ. వాడిని అక్కడ ఏం చేయలేదు, అందరి ఎదుట వాడిని అవమానించకూడదు అనుకున్నాడు. గదిలో తీసుకెళ్ళి ఒక్కటేసి మర్యాదగా ఒక్కసారి లోపల తీసుకెళ్ళి ఒక్కటేసి అన్ని విషయాలు మనం ఇంటికి మాట్లాడుకుందాం. ఇంకేం సార్ మాట్లాడేది? నా కాపురం కూలిపోయిన తర్వాత మీరే న్యాయం చెప్పండి. న్యాయ అన్యాయాలు మనం తెలుసుకుందాం పద. క్షమించు భాస్కర్. ఎందుకు? నేను తిరిగి కొట్టకుండానా? అంత ధైర్యం నీకే ఉంటే జలగల భారీ సంపాదనకు ఎదురు చూడవు, పేడ పురుగుల పరాయి సొమ్ము కోసం పాకులాడవు, మగాడిలా కష్టపడేవాడివి. మీరిద్దరూ సుఖంగా ఉండాలనేనమ్మా మా తాపత్రయం. అది మీ మంచితనం, కానీ ఆ మంచితనం నోచుకునే అర్హత కూడా మాకుండాలిగా. భాస్కర్, చదువులేని వాడిని, నా మాట నా తీరు కాస్త మోటుగా ఉన్నా నేను నీ మంచి కోరేది. చిన్న గొడవ వస్తే మా కాపురాన్ని శాశ్వతంగా తెగ్గొట్టడమా? ఇక్కడికి తీసుకొచ్చి శారదతో నీ సరదాలు తీర్చుకోవడమా? చదువుకున్న వాడివి, నీ సంస్కారం ఇంతేనా? పెళ్ళైన ఆడదాని అంత నీచంగా ఊహించేంత దౌర్భాగ్యుడు. నువ్వే శ్రీరామచంద్రుడివా? వినేవాడుంటే ఎంతైనా చెప్తావు. చెల్లెల్లా పెంచానంటావు, కన్న కూతురులా చదివించానంట. కాదు, పెళ్ళం అనుకునే పెంచాను, కాబోయే భార్య అనుకుని చదివించాను. తాళి కట్టాలని, తలంబరాలు పొయ్యాలని ఎన్నెన్నో కలలు కన్నాను. కానీ శారద మనసులో నీకు స్థానం ఉందని తెలుసుకున్నాక నా ఆశలు తుడిచేసుకున్నాను, నీకిచ్చి పెళ్లి చేశాను. భాస్కర్, శారద లాంటి భార్య దొరకటం నీ అదృష్టం. డైలాగ్ ఉంటే డైలాగ్ చెప్తే ఆటోమేటిక్ గా సరిపోతుంది. డైలాగ్ లేకుండా సైలెంట్ గా ఉంటూ ఎగ్జిబిట్ చేయటం అనేది ఛాలెంజ్. చాలా ఛాలెంజ్.
ఆ స్వయం కృషిలో ఆ సీన్ లో అట్లాంటివన్నీ కోర్ట్ సీన్ చాలా లో ఉన్నాయి. చాలా అలాంటి- బాగా కన్సీవ్ చేశారు. కన్సీవ్ చేశారు. అది మాలాంటి వాళ్ళకి ఒక ఛాలెంజ్ అది.